విజయవాడలో అంగన్వాడీ ఉద్యోగుల దీక్షలో అరెస్టులు జరిగిన నేపథ్యంలో తుని అంగన్వాడీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. తుని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంని నిదానాలతో ఓలెత్తించారు. ధర్నాను సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ గళాన్ని వినిపించారు. ఈ చర్య ద్వారా అంగన్వాడీ సిబ్బంది తమ న్యాయ హక్కులు, ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. మా పక్కన 42 రోజులు సమ్మె చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా సమ్మె చేస్తున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు ఉంది, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు పక్క కూర్చొని మీరు కోరికలు ఏదైతే డిమాండ్లు అడుగుతున్నారో డిమాండ్లని మేము అధికారంలోకి వస్తే మేము పరిష్కరిస్తామని ఆ రోజు దివ్యాతోగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అదే పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఆ రోజు మాకు ప్రతిపక్షాలు ఉన్నాడు హామీలు ఇచ్చారు, మాకు కనీస వేతనం ఇవ్వాలని ఈ రోజు వాళ్ళు అడుగుతూ ఉంటే ఈరోజు అక్రమంగా విజయవాడలో ఉన్న టెంట్లన్నీ కోలు తీసి అలా చెయ్యిలు ఇచ్చేసి కాళ్ళు ఇరిచేసి అనేక వ్యాన్లలో ఎక్కించి అలాగా కొవ్వూరు అవతల వరకు ఎక్కడో ఎంతవరకు తీసుకెళ్లి అలా అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు తక్షణమే విడుదల చేయాలి. ఆ రోజు కనీసం దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని ఈ రోజు అడుగుతూ ఉన్నాం తప్ప గొంతున్న కోరికలు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ధర్నా జరిగింది, సమ్మె జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు కూడా అన్ని టెంట్లకు ఈరోజు వెళ్లి సంఘీభావం తెలియజేశారు. అదే పద్ధతిలో ఈరోజు తుని ఎంఆర్ఓ ఆఫీస్ జరిగినటువంటి సమ్మెకి ఎమ్మెల్యే దివ్య గారు వచ్చి నన్ను గెలిపిస్తే ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తాం, ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలు పెంచుతాం, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. దానికి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు, జీతాల పెంపుదల విషయం చేయలేదు. ఈ కారణంగానే అంగన్వాడీలు మాకు ఎటువంటి సమాచారం లేకపోబట్టి మేము మార్చి 2వ తేదీన విజయవాడ మహాధర్నాకి వెళ్ళడం జరిగింది. అక్కడ నిన్న రాత్రి వరకు కూడా రాత్రి 8 గంటల వరకు కూడా అక్కడే ఉన్నాము. రాత్రి 9 గంటల వరకు కూడా మాకు ఎటువంటి అల్టిమేటం జారీ చేయలేదు, కనీస వేతనాలపై ఎటువంటి సమాచారం కూడా అందించలేదు. మంత్రి గారు కూడా మాకు ఎటువంటి సమాచారం అందించలేని మటుకు మేము ఈ సమ్మెను కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము సమ్మెను కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో పోలీసుల శాఖ అంతా కూడా అప్రమత్తమయ్యి మీడియా ఉంటుండగానే లైట్లన్నీ తీసివేసి టెంట్లన్నీ పడగొట్టి అక్కడ నిద్దట్లో ఉన్న ప్రతి అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని కూడా ఈడ్చుకొని బస్సుల్లోని వ్యాన్లోని వేసుకొని ఎక్కడికి తరలించారో కూడా తెలియలేని విధంగా వాళ్ళని గుంటూరు కూడా దాటి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాము. నేను ఒక్కరిదాన్ని, ఎందుకంటే నేను ఇందాకే రత్నాచలకు బయలుదేరాను. మా పక్కన 42 రోజులు సమ్మె చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా సమ్మె